నమఃశివాయ. చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథాశ్రమంలో లింగరూపంలో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వరుడు భక్తుల పూజలు, నిత్యాభిషేకాలు అందుకుంటూ ధర్మబద్ధమైన కోర్కెలు నెరవేర్చుతున్నాడు. ప్రస్తుతం మహామహిమాన్వితమైన శ్రీ పుణ్యలింగేశ్వరునికి ఆలయ నిర్మాణం జరుగుతుండగా ఈ పుణ్యస్థలానికి వస్తున్న భక్తులు ఆదిదేవుని సేవతో పాటు అభాగ్యుల సేవలో తరిస్తూ అనంతమైన పుణ్యఫలాలు పొందుతున్నారు. పుణ్యఫలాలు ప్రసాదించే శ్రీ పుణ్యలింగేశ్వరుని సేవలో తరించేందుకు హైదరాబాద్ జ్ఞాన్బ్యాగ్ కాలనీ సభ్యులు ఈరోజు అమ్మా నాన్న అనాథాశ్రమానికి విచ్చేశారు. ముందుగా ఈ శివబంధువులందరూ కలిసి శివయ్య చెంత వారి కుటుంబ సభ్యులందరి పేర్లపై, వారి గోత్రనామాలపై అర్చనలు చేయించుకున్నారు. భక్తి శ్రద్ధలతో శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి అభిషేకం చేసి ఆదిదేవుని ఆశీర్వచనాలు అందుకున్నారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఇది ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నమః పార్వతీపదయే హర హర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామి దేవతోభ్యాయాయ నమో నమః. ఓం నమః శివాయ. శతమానం భవతి శతాయు పురుష శతవేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితిం శతం దీర్ఘమాయు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దివ్య అనుకూల్యత బల సిద్ధిరస్తు. అనంతరం సేవామూర్తుల శ్రేయస్సు కోసం జరుగుతున్న యాగంలో పాల్గొని హోమంలో ఆజ్యం సమర్పించి శంకరుని సంపూర్ణ అనుగ్రహాన్ని పొందారు. భూర్భువస్వాం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. నమః స్వాహా. భూ స్వాహా భవ స్వాహా శుభ స్వాహా మహ స్వాహా జన స్వాహా. భూర్భువస్సువర్మహర్జన స్వాహా. అర్చకులు ఇచ్చిన ఇటుకలు తీసుకుని శరవేగంగా నిర్మిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులలో తమ వంతు సహకారంగా ఇటుక సాయం అందించి శివానుగ్రహాన్ని పొందారు. పరమశివునికి నూతన దేవాలయ నిర్మాణం, పరిపూర్ణ భక్తితో భూమి పూజ శుభారంభం. ఈ క్రమంలో రక్షణాలయాన్ని సందర్శించగా ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు శంకర్ గారు గత 15 సంవత్సరాలుగా అనాథులకు అందుతున్న సేవల గురించి వివరించారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి జి శోభారాణి గారు, ఎం అనురాధ గారు, టి మొయినమ్మ గారు అభాగ్యుల అన్నదానం నిమిత్తం సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. ఈ సందర్భంగా రక్షణాలయంలో జీవిస్తున్న మహిళలకు బిస్కెట్లను, కొత్త వస్త్రాలను వితరణ చేశారు. ఈ పవిత్ర ప్రదేశానికి వచ్చి అనాథుల సేవే ఆదిదేవుని సేవగా భావించి శివయ్య చెంత జీవిస్తున్న శివపుత్రులకు అండగా నిలిచిన ఈ పుణ్యమూర్తులపై శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథాశ్రమం కోరుకుంటుంది. అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం.